కడుపు నిండిందా? నిండడమా? నెల రోజుల దాకా తిండి లేకపోయినా భయం ఉండదమ్మా. ఏమి జింకలు చాలా బాగున్నాయి. రా వేటాడదాం. జింకంటే ప్రభావతికి చాలా ప్రియం. మా రాణిగారు కనకపోతే తమకే ప్రియమని చెప్పరాదు. ఎవరికైతేనే ఇద్దరం ఒకటైనప్పుడు. రా. అమ్మా అమ్మా చూసావా? ఎవరో రాజకుమారుడు అల్లే ఉన్నాడు. చంపి తగ్గరట్టుకు పోదామా? పొలాలని పనికొస్తాడు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఆహా, ఎంత అందగాడే కైకసి. అందగాడి మాంసానికి ఆదరణ రుచి అంటారు. ఏం చేద్దాం? ఇతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు సుఖంగా గడపాలి. ఏడ్చినట్టే ఉంది. స్వజాతి వాళ్ళని మానుకొని అమ్మా ఈ విజాతి వివాహం ఏమిటమ్మా? సరిపడిన సంసారం ఎప్పటికైనా ముప్పే. మోహానికి జాతి ఏమిటే? విజాతి వివాహాలు మనం ఎన్ని వెళ్ళలేదు. ఆచారాలు వ్యవహారాలు అతుకుతాయటమ్మా. అతక్కేమే అనురాగం ఉంటే మరి మన పలహారాలు భోజనాలు వాటికేం లేవే. ఏ అర్ధరాత్రిలో చూసుకోకూడదు. సరే పదా. అబ్బా ఎంత అందంగా ఉన్నావమ్మా. ఆ మాట అతడనాలిగా. నీ ఒక పుష్పమాల తయారు చే. గీతములు ఝుమ్ 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 కోకిల పాటలు తీరగానముల భ్రమర గీతములు కోకిల పాటలు విన్నామా ఇటు కన్నామా
చూడు మల్లెపూ వరుస తలుపు చూడు మాలతీలతి కమిళకు చూడు చిగురు తేలియల చిలుకు చూడు మాలతీలతి కమిళకు చూడు చిగురు తేలియల చిలుకు చూడు విన్నామా ఇది కన్నామా మోహనమా మోహనమా ఏమిటి చొరవ కన్యలు స్వేచ్ఛగా విహరిస్తున్న చోటికి పరపురుషులు రావచ్చునా నా హృదయాన్ని దొంగిలించి నన్ను రావద్దని చెప్పవచ్చునా? దొంగిలించడానికి వీలైనంత అజాగ్రత్తగా ఉంచవచ్చునా హృదయాన్ని? అది నా అజాగ్రత్త కాదు, దొంగ నైపుణ్యము. చాలా గడుసుగా మాట్లాడుతున్నావే. ఎవరయ్యా నువ్వు? ఈ దేశమునకు రాజును, మీ దేవికి దాసుడను. దేవి దేవి రాజుగారట. మర్యాద చేసి మాట్లాడవే కేకిని. ఆ మర్యాదలు నాకేం తెలుసు, నువ్వే తీ తల్లి. సుందరి, మా దేవి పేరు మీకెలా తెలుసు? మీ దేవి అంగసౌష్ఠవమే చెప్తుండలేదా? కేకిని, నీ మతిమాల ప్రశ్నలతో వారిని శ్రమ పెడుతున్నావు. అబ్బా, ఎంత సుకుమారులమ్మా. ప్రశ్నలకు జవాబు చెప్పటము ఒక ప్రయాసేనా? సరే, నేను అడగవద్దు, వారు చెప్పవద్దులే. ప్రతి మర్యాద చేయటానికి నాకు అనుమతి ఇవ్వవా సుందరి? అది మర్యాద మాత్రమే అయితే అభ్యంతరం ఎందుకు? మర్యాద చేయటంలో మనోభావాలు తేటపడవా సుందరి? అదుగో ఏదో అంతరార్థం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కేకిని,